హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా కూడా 11 కోట్లకు పైగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు 3 విడతలుగా వార్షికంగా 6,000 ఆర్థిక సహాయం అందుతుంది. రైతులు ప్రతి 4 నెలలకు వారి బ్యాంకు ఖాతాల్లో 2,000 చొప్పున జమ అవుతుంది. ఈ నగదును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. ఇక ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారు రైతులకు 19 విడతలు ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇక ఇప్పుడు రైతులు 20వ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జూన్ నెలాఖరు నాటికి ప్రభుత్వం ఈ 20వ విడతను విడుదల చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు ఇప్పటి వరకు. కానీ 20వ విడత ప్రకటనకు ముందు రైతులు ఈ 4 పనులను తప్పక పూర్తి చేయాలి. లేదంటే 2,000 మీ అకౌంట్లో పడవు. ముందుగా వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి లింకు చేయండి. పీఎం కిసాన్ యోజన మొత్తం ఆధార్ లింకు చేసిన బ్యాంకు ఖాతాకు పంపుతారు. మీ బ్యాంకు ఖాతా ఆధార్తో లింకు చేయకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్ళండి. ఆన్లైన్లో పూర్తి చేయండి. లేదంటే రావాల్సిన 2,000 అకౌంట్లో జమ కావు. ఇక రెండవది వచ్చేసి ఈకేవైసీ తప్పనిసరి. ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ కూడా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. ఈకేవైసీ లేకుంటే మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు. ఇక 3 విధాలుగా ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ అంటే ఆధార్ మొబైల్కు లింక్ చేసి పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీతో ధృవీకరించండి. ఇక రెండో ఆప్షన్ వచ్చేసి బయోమెట్రిక్ ఈకేవైసీ. సమీపంలోనే కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సికి వెళ్ళి మీ ఫింగర్ ప్రింట్ ఐడెంటిటీ కోసం ఇవ్వచ్చు. ఇక సీనియర్ సిటిజన్లు, వికలాంగులైన రైతులకు సిఎస్సిలో ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఈకేవైసీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇక భూమి రికార్డులను వెరిఫై చేయండి. వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ యోజన అందుబాటులో ఉంది. మీ భూమి డాక్యుమెంట్లు సరిగ్గా లేకున్నా లేదా ఆధారు లేదా పీఎం కిసాన్ ఐడి లింకు చేయకపోతే 2,000 పడవు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు భూ ధృవీకరణ చేయించుకోవాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వం. నాలుగో ఆప్షన్ వచ్చేసి మీ స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకోండి. రైతులు తమ ఇళ్ల నుంచి అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అధికారిక pmkisan.government.in వెబ్సైట్ను విజిట్ చేయండి. మీ స్టేటస్ తెలుసుకోండి లేదా లబ్ధిదారుని స్టేటస్పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎంటర్ చేయండి. పేరు, స్పెల్లింగ్, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఖచ్చితంగా చెక్ చేయండి. ఇక పీఎం కిసాన్ 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది. ఇప్పుడు ప్రభుత్వం 20వ విడతను జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభంలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది.